బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. తొలి రోజు విచారణ సుమారు 8 గంటల పాటు కొనసాగింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనే కోణంలో పులివెందుల పోలీసులు విచారణ చేసినట్టుగా సమాచారం. సోషల్ మీడియా కోసం భార్గవ్ ఉపయోగించిన ల్యాప్టాప్తో పాటు మొబైల్ కూడా తీసుకుని రావాలి అని కోరారు. కోర్టు నిబంధనల ప్రకారమే తనను విచారణ చేయాలి అని భార్గవ్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మరోసారి భార్గవ్ రెడ్డిని పోలీసులు విచారణ చేయబోతున్నారు. 2024లో పులివెందుల రాజంపేటలో వర్ర రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రవీంద్రారెడ్డిని విచారణ చేశారు. రవీంద్రారెడ్డి వాంగ్మూలం మేరకు సజ్జల భార్గవ్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో సంబంధించినటువంటి వాటికి సంబంధించి రిలేటెడ్ సెక్షన్ల కింద కేసు నమోదైనది. దీని మీద సజ్జల భార్గవ్ రెడ్డి గారు గత సంవత్సరమే కడప జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పొంది ఉన్నాడు. దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఎప్పుడైనా పిలిస్తే పోలీసులకు విచారణ నిమిత్తం అక్కడికి వెళ్ళి హాజరై వారికి సహకరించమని చెప్పి జిల్లా కోర్టు వారు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా పులివెందుల డీఎస్పీ గారు ఇవాళ సజ్జల భార్గవ్ రెడ్డిని హాజరు కమ్మని చెప్పేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ నోటీస్ అందుకున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 10 గంటలకు పులివెందులలోని డిఎస్పీ ఆఫీస్ నందు హాజరయ్యారు. వాళ్ళు అడిగినటువంటి పలు ప్రశ్నలకు ఆయనకు తెలిసినటువంటి విధానంలో ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన వారికి సహకరించడం జరిగింది. వారికి ఒక 5 days బ్యాక్ నోటీసు 2 కేసులు సర్వ్ చేసి ఈరోజు విచారణకు రమ్మని చెప్పి 25/4/2026 10 గంటలకు రావాలంటే వారు క్రమం తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అడ్వకేట్ ఓవల్ రెడ్డి గారి యొక్క వారిని వచ్చి మా దగ్గర హాజరవడం జరిగింది. వారిని వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా మీద వారు పోస్ట్ చేసినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి ఏముంది అంతని చెప్పి ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలలో కొన్ని సహకరిస్తూ బదులు ఇవ్వడం జరిగింది. వారికి